మే 1వ తేదీ నుండి పంపిణీ చేయబోయే పెన్షన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, ఆ మార్గదర్శకాల మేరకు పెన్షన్లను పంపిణీ చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి మే 1వ తేదీన పెన్షన్లను ఇచ్చే క్రమంలో ప్రధానంగా 2 పద్ధతులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించడం జరిగిందన్నారు. ఆ 2 పద్ధతుల ప్రకారం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,80,662 మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో డీబీటీ ద్వారా 2,13,195 మందికి, అలాగే డోర్ టు డోర్ పద్ధతి ద్వారా 67,467 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ జె నివాస్ మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అండ్ అలాగా సెక్రటరీలు ఇచ్చాము, దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 2 విధాలు డీబీటీ ప్లస్ డోర్ టు డోర్ 2 కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాల్లో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డీబీటీ ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ 67,467 మంది ఉన్నారు. ఆ కేటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే, ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ, వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, అదే రకంగా బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వీళ్ళకి, ప్లస్ డీబీటీ ద్వారా ఎవరికైతే మనం ఈ పెన్షన్స్ని ఇవ్వలేమని చెప్పి కొంతమంది వాళ్ళకి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ గతంలో లేకపోవడం ఇలాంటి కూడా కొంతమంది ఇంక్లూడ్ చేసి ప్రభుత్వం 67,467 మంది జిల్లాల్లో నిర్ణయం చేశారు డోర్ డోర్లు ఇవ్వడానికి. వీళ్ళందరికీ కూడా ఏమిటంటే డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రేపు పంచాయత్ సెక్రటరీలు, వార్డ్ సెక్రటరీలు అమౌంట్ని విత్డ్రా చేసుకుంటూ 1వ తారీఖు వాళ్ళకి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. అదే రకంగా డీబీటీ మే 1వ తారీఖు బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకు డీబీటీలో వాళ్ళకి అమౌంట్ పడతాయి. ఎవరైతే 2,13,195 మంది ఉన్నారో వాళ్ళకి ఇది పడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియచేశారు. ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏ రూపంలో ఈ పెన్షన్ రాబోతుంది, ఎవరికి ఇలాగా ఈ పెన్షన్ వస్తుందని వివరాలు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో నేను
నిన్న కోరాను. ఆ అకౌంట్ నెంబర్ వివరాలని కూడా, అంటే వాళ్ళకి కొంతమందికి ఏ అకౌంట్ పడిందని చెప్పి తెలియదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వమని కోరాను. అది కూడా సాధ్యం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది. ఎవరికి ఏ విధంగా జమ అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. దీంట్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ దీంట్లో ఏమైనా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక కారణాల వల్ల ఒక 1%, 2% వాళ్ళకి ఫెయిల్ అయితే ప్రభుత్వం దానికి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే ఇలాగ డీబీటీలో ఫెయిల్ అయిందో ఆ 1%, 2% వాళ్ళకి కూడా ఆ లిస్టు మనకి 1వ తారీఖు వచ్చేస్తుంది కాబట్టి 2వ తారీఖు వాళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంట్ని డ్రా చేస్తూ వాళ్ళకి కూడా నేరుగా డోర్ టు డోర్ రూపంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3వ తారీఖు కల్లా 1వ తారీఖే 95%, 96%కి పెన్షన్ అయిపోతుంది. ఈవెన్ డోర్ టు డోర్ కూడా మనం ఆ రోజు మ్యాక్సిమం 2nd లోపల కంప్లీట్ చేయమని చెప్పి చెప్తున్నాము. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా బై మ్యాక్సిమం 3rd లోపల మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించి బ్యాంకర్స్ వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా మన జిల్లా నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే డీబీటీలో పడిందో అమౌంట్ దాన్ని డ్రా చేయడానికి మన ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వేసవి కాలంలో కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్, షేడ్ ప్రొవిజన్ కూడా పెట్టుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా, పెన్షనర్స్ ఈ విషయాన్ని గుర్తించి మరి ఎవరు కూడా వాళ్ళు మరి పెన్షన్ మనకి ఏ రూపంలో వస్తుందని చెప్పి వాళ్ళు కంగారు పడకుండా ఖచ్చితంగా మనం ఈ డీబీటీ ప్లస్ డోర్ టు డోర్లో వాళ్ళకి పెన్షన్ అందుతుందని చెప్పి తెలియచేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.